హలో అండి, మన ఏఆర్ ట్రెండింగ్ వీడియోస్ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అద్భుతమైన ఓరుగల్లు కిలా వరంగల్కు మేము కష్టపడి చేరుకున్నాము. అక్కడ ధ్వంసమైన ఈ కోటను మీకు చూపిద్దామని నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. నన్ను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. చూడండి ఈ అద్భుతమైన శిల్పాలను ఎలా ధ్వంసం చేశారో. ఈ ముస్లిం దండయాత్రలో ధ్వంసమైన ఈ కోట గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ప్రతి శిల చూస్తూ మీరు చూసి ఆనందించండి. ఎలా అయిందో ముస్లిం పైన మనం ఎలా దండయాత్ర నెక్స్ట్ చేయాలి, వాళ్ళు చేసిన డిస్ట్రాయ్ ఎంత ఉందో మీరు చూడాలి. ఇంత అద్భుతమైన కోట ఇలా నేలమట్టమైందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ చూడండి విఘ్నేశ్వరుడు అండ్ వినాయకుడు. ఇక్కడ శిల్పం చూడండి, సరస్వతి దేవి కాళ్ళు చేతులు అన్నీ తీసేశారు. ఇది కూడా ఒక మండపం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఈరోజే చెక్కినట్టు ఉంది. గత 900 సంవత్సరం ఈ శివాలయం చూడండి, పైన కప్పు లేదు. ఇది అద్భుతమైన శివలింగము. ఇది రేర్గా కనిపించేది. ఇది కొన్ని ఏరియాలలో ఉంటుంది, ఎందుకంటే శివుని పైన దాని మీద ఒక గీత ఉంటుంది. ఇక్కడ చూడండి అద్భుతమైన ఈ కట్టడము ఎంత బాగుందో. ఇప్పుడు ఎన్ని పైసలు పెట్టినా, ఎంత డబ్బు పెట్టినా మనకు దొరకని ఈ చూడు, తల తీసేసారు. ఈ దేవకన్య నాట్య మందిరంది. ఇక్కడ డిజైన్ చూడండి, కంప్యూటర్తో ఎన్ని చేసినా ఇవి మనం డిజైన్ చేయరాదు. ఇది ఈరోజే కన్స్ట్రక్ట్ చేసిన లాగా ఉంది. బండలు ఇంత కొత్తగా ఉన్నాయి, కానీ 900 సంవత్సరాల 1000 సంవత్సరాల బ్యాకే ఇది కట్టిన గుడి అండి. ఇది ఈ నంది చూడండి ఎంత బాగుందో. అసలు శివుడికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు ఈ కాకతీయ రాజులు. ఈ వరంగల్లోని ఓరుగల్లు చూడండి. ఇక్కడ చిన్న చిన్న శిల్పాలను కూడా కాళ్ళు చేతులు ఎలా చెక్కి కొన్ని సంవత్సరాలు పట్టిందట. ఇక్కడ గైడ్ చెప్పాడు. నేను ఇది అదేమి ఇక్కడ చూపించింది నల్లరాతి, ఇది ఎర్రరాతి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో కట్టడము. నేను మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక్కడ వాటర్ పడుతున్నారు, గ్రాస్ మెయింటైన్ చేస్తున్నారు, చల్లగా వేడిగా ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక అద్భుతమైన శిల్పం ఉంటుంది, ఈ కాకతీయ తోరణం. అదే చూడండి అద్భుతంగా, దాన్ని మాత్రం ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు, మంచిగా ఉంది మాత్రం. ఇక్కడ కొంచెం ఎలివేషన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అసలు నా మైండ్ పోయింది. ఇక్కడ చూడండి ఏనుగుని ఎలా తొండండి కట్ చేశారో. పైన ఒక బాబు కూర్చున్నాడు చూడండి, దంతాలు అవి ఎలా తీసేశారో. ఇంకా ముందుకు వెళ్తా అంటే చాలా శిల్పాలు ఉంటాయి, అన్నీ చూపిస్తాను మీకు కళ్ళకు కట్టినట్టు. మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయాలి. చాలా ఎండలో వచ్చాను, మే కదా, చాలా ఎండ ఉంది, అయినా కూడా మీకు చూపిద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. చూడండి ఈ డిజైన్ ఎలా అంత బాగుంది, అసలు అద్భుతంగా ఉంది. అద్భుతము చూడండి. ఇప్పుడు మనం ఎలా చేస్తాం చూడండి, నల్లరాతి పైన ఎంత కష్టపడి చేశారు. అది మన వారసత్వం, మన భారతదేశం వారసత్వం, కాకతీయ రాజుల ఒక వైభవం ఇది. అప్పుడు ఎలా జరిగేదో మన పిల్లలకు చూపించాలి అని మా పిల్లలను కూడా తీసుకొచ్చాను ఈరోజు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కాకతీయ తోరణం చూడండి, నాకు అద్భుతమైన ఇష్టమైన ఇదేనండి టోటల్ మొత్తంలో ఈ కళాతోరణము. వీళ్ళు ఏంటంటే వీళ్ళ కోటకి ఎంట్రీలో పెట్టుకునే వాళ్ళు కాబట్టి ఇది ఎంట్రీ అన్నట్టు. ఇప్పుడు అన్ని కామాన్స్ పెట్టుకుంటాను, ఆ కాలంలో పెట్టింది. ఇది వాళ్ళు చూడండి, బండరాతులు పెద్దవి ఎలా చెక్కారో అస్సలు వేరే లెవెల్లో ఉన్నాయి. లాకింగ్ సిస్టమ్తోనే లాక్ చేశారు. ఇది ఒక శివాలయం ఉంది. ప్రస్తుతానికైతే పూజలు జరగట్లేదు. ఇక్కడ పూజ చేసిన, అభిషేకం చేసిన వాటరు దీని కింది నుంచి ఇలా వస్తాయి. చూడండి బండని ఎలా తొంచుకుంటూ వెళ్ళారో వాళ్ళు, ఎంత తెలివిగా. ఇక మా బాబు చూడండి, శివాలయంకి వెళ్దామంటే ఇలా వెళ్తున్నాము లోపలికి. ఓం నమ శివాయ లోపలికి వెళ్తున్నాయి. ఇక్కడ నాట్య మందిరం చూడండి, కింద చాలా బాగుంది బండ. ఇంకా లోపలికి వెళ్తే మరి ఏముంటుందో చూద్దాం. క్లోజ్ చేసి ఉంది, ఎటు చూసినా ఎవరు లేరు లోపల. బయట మాత్రం కొన్ని విగ్రహాలు, రాతి విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్ళాలి, చూడాలి ఇంకా లోపల ఏమో ఉందో. లోపల చూస్తే ఏమీ లేదు, తాళం వేసింది, ఒక చెక్కది గేట్ ఉంది. చూస్తే మరి ఏం లేదు. ఓం నమ శివాయ అలా అయిపోయింది. మరి ఏం చేద్దాము, ఇంకా ముందుకెళ్దాము. ఇంకొక చాలా ప్లేసెస్ ఉన్నాయి, చూద్దాము. కొత్తగా అనిపిస్తుంది నాకు. చాలా అద్భుతమైన ఈ కిలా ఇలా అయిపోయిందని చాలా బాధ. ఇక్కడ చూడండి అసలు శిల్పాలని 2 ముక్కలుగా 5 ముక్కలుగా చేశారు. ఈ బండ ఏందో రాయి, మా బాబు దాన్ని తొక్కుతున్నాడు.
రౌండ్గా ఉంది, మరి అది ఫిరంగి గుండా మరి ఏంటో తెలియదు. అప్పుడు ఆడుతున్నారు మా బాబు. ఇక్కడ చూడండి ఎన్ని శిల్పాలు నేలమట్టమై శివలింగాలు ఇట్లా పడి ఉన్నాయి. మన హిందూ సాంప్రదాయం ఇట్లా చేశారు ముస్లిం దండయాత్రలో. ఇక్కడ శివలింగాలు చాలా ఉన్నాయి చూడండి, లైన్గా అన్నీ ఇరిగిపోయాయి. నేను అంత కష్టపడి ఎన్ని పూజలు చేసి ప్రతిష్ఠించారు అప్పుడు, కానీ ఇప్పుడు ఇలా అయిపోయాయి అంటే నాకు చాలా బాధగా ఉంది. రుద్రమాదేవి పరిపాలించిన ఈ గడ్డ చూడండి ఎంత అద్భుతంగా. ఇక్కడ దీంట్లో ఏదో పవర్ ఉంది చూడండి. ఇక్కడ డిజైన్ శివలింగ లైన్గా పెట్టారు. అద్భుతం, మహా అద్భుతం. మీరందరూ చూడాలి, మన భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకోవాలి, కాకతీయుల గొప్పతనాన్ని తెలుసుకోవాలి. వాళ్ళు ఏది సాధించలేదు, ఏ స్వార్థం ఇది చేయించలేదు. మన తరాలకు చూసేలాగా ఈ కోటలు ఇవన్నీ కట్టి మన ముందు పెట్టారు. చూడండి కళాతోరణం ఎంత అద్భుతంగా ఉందో, తహతహలాడుతుంది, మంచిగా మెరుస్తుంది ఎండలో. ఎంత డిజైన్. ఇప్పుడు ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు చేయాలంటే చాలా కష్టపడాలి, ఎవరు చేయలేరు. అద్భుతమైన ఈ కట్టడము కళాతోరణం ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత గుర్తింపు లేదు, కాకతీయులకే చాలా అద్భుతమైన ఈ తోరణము. ఏ రాజులకి లేని గొప్పతనం వీళ్ళకే చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళు శివునికి, శివాలయానికి ఎక్కువ ప్రియారిటీ, చెరువులకి, వ్యవసాయానికి. ఇక్కడ డిజైన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత నాట్యం. ఇది ఎట్లా చేస్తారో చూడండి. ఒక నల్లరాయి, తెల్లరాయి, ఎర్రరాయి అవన్నీ ఉన్నాయి చూడండి ఎట్లా ఉన్నాయో. ఇలా పడి ఉంటే నాకు ఇవన్నీ కోటలాగా ఉండాలి, కానీ అవి కింద పడి మొత్తం ఈ కూల్చడానికి కొన్ని సంవత్సరాలు కొన్ని మనుషులను పెట్టి మహమ్మద్ బిన్ తుగ్లకే చేశాడంట. అతన్ని నా ముందటుంటే నరికేసేవాడిని నేనైతే ఎలాగైనా. చూడండి ఈ కట్టడము ఫిల్లర్స్ ఎలా కింద పడి ఇది చూడండి ఎలా చెక్కారో. ఈ డిజైన్ అసలు వేరే లెవెల్. అసలు ఇప్పుడు మాత్రం ఎవరు చేయలేరు నాకు తెలిసి. మా పిల్లలు చూసి ఇలా ఉండేదా డాడీ అని చెప్తే, అవును నాన్న చాలా అద్భుతమైన శిల్పకళ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు చూపిద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూడండి ఈ బండకి ఇలా ఎందుకో పెట్టారు, అద్దం కాలే హోల్స్ అటు ఇటు ఉన్నాయి. మా బాబు దాంట్లో ఏముందని అటు ఇటు చూస్తున్నాడు, మా చిన్న బాబు సూర్యన్ జయవర్ధన్. ఇంకా చూడాలి ఇంకా ముందు ఎలాంటివి వస్తాయో. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు మా పిల్లలైతే. నేను వీడియోలో ఫోకస్ చాలా పెట్టాను వీడియోస్ పైన. అక్కడ చూడండి ఇంత పెద్దది ఈ ప్రాంగణంలోనే ఉండేది ఈ కోట అంతా. మొత్తం నేలమట్టమై అక్కడొక ఫిల్లర్ మాత్రమే ఉంది. ఇంకా చూడు ఇక్కడ టికెట్ తీసుకొని మేము లోపలికి, టికెట్ కౌంటర్ అండి ఇక్కడ గైడ్స్ వాళ్ళు ఉంటారు. ఎంట్రీ ఇది. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి రావాలి. ఇంకా నాకు వెళ్ళాలని తీయట్లేదు, చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఉంది మీకు, చాలా చూపించాలని ఉంది, టైం లేదు, ఎండ చాలా అలసిపోయాయి. ఇక్కడ చూడండి అందరూ మార్వాడీస్ వాళ్ళందరూ వస్తున్నారు చూడడానికి. ఇంకా మేము బయలుదేరుతున్నాం, కాకతీయతో ఉన్నాం. బాయ్ సీ యూ. చూడండి ఈ అద్భుతం హో అద్భుతం. ఇక్కడ నా కారు ఉంది, ఇంకా వెళ్ళాలి, రెస్ట్ తీసుకోవాలి. ఓకేనండి. ఏఆర్ ట్రెండింగ్ వీడియో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే బాయ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.